జూన్ నెల వృశ్చిక రాశి వారి రాశి ఫలితాలు. జూన్ నెలలో వృశ్చిక రాశి వారికి 3 అతిపెద్ద గండాలు పొంచి ఉన్నాయి. ఈ నెల మీరు 3 సమస్యలను ఎదుర్కోబోతూ ఉన్నారు. మరి ఆ సమస్యలు ఏమిటో తెలుసుకోవాలని అనుకుంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ జూన్ నెలలో వృశ్చిక రాశి వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో, సమస్యలు ఎదిరించడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే జూన్ నెలలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో కూడా తెలుసుకుందాం. జూన్ 15న రవిగ్రహం మిథున రాశిలోనికి సంచారం చేయనున్నది. జూన్ 14న బుధుడు మిథునంలోనికి, ఆ తర్వాత జూన్ 29న కర్కాటంలోనికి తన సంచారాన్ని మార్చుకొనున్నాడు. జూన్ 1న కుజుడు మేషంలో సంచారం చేయనున్నాడు. జూన్ 12న శుక్రుడు మిథునంలోనికి సంచారం చేయనున్నాడు. గురువు వృషభంలో, శని కుంభంలో, రాహుకేతువులు మీనంలో సంచారం చేయనున్నారు. ఈ గ్రహాల సంచారం వల్ల వృశ్చిక రాశి వారికి ఈ జూన్ నెలలో ఎలా ఉంటుందో చూద్దాం. రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వది. ఈ రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వారికి ఈ జూన్ నెల అంతగా అనుకూలంగా లేదు. అన్ని విధాలుగా ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబంలో మాట పట్టింపుల వల్ల సమస్యలు, బయటవారి వల్ల ఇంటిలో సమస్యలు చెలరేగుతూ ఉంటాయి. సంబంధం లేని గొడవలు జరుగుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. తల్లిదండ్రులతో, జీవిత భాగస్వామితో జాగ్రత్తగా ఉండాలి. మీ వైపు ఎలాంటి తప్పు లేకుండా ఉండేలాగా చూసుకోండి. ఇంటిలోనే కాదు, వృత్తి ఉద్యోగాలు చేసే చోట కూడా మీరు ఎలాంటి తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల ఊహించని సంఘటనలను ఎదుర్కొంటారు. చాలా వరకు అపనిందలు మొయ్యవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇంటా బయట సమస్యలు ఎక్కువ అవుతాయి. శ్రమకు తగిన గుర్తింపు ఉండదు. ఏమీ మాట్లాడినా విరోధంగానే ఉంటుంది. ఈ నెల వృశ్చిక రాశి వారు బంధుమిత్రులతో, కుటుంబ సభ్యులతో మాట్లాడకపోవటం మంచిది. వృశ్చిక రాశి వారు ఈ నెలలో చాలా విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల మీకు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. వృశ్చిక రాశికి చెందిన గర్భిణీ స్త్రీలు ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహాల అనుకూలత సరిగ్గా లేనందువల్ల గర్భిణీ స్త్రీలు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారం విషయంలో, ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వృశ్చిక రాశికి చెందిన వారికి ఈ నెల ఆర్థిక పరిస్థితి మధ్యస్థంగా ఉంటుంది. ఎక్కువగా లాభాలను పొందలేరు, కానీ అవసరాలకు చేతిలో డబ్బు మాత్రం ఉంటుంది. అయితే ఆర్థిక విషయాలపై కొంచెం ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అప్పులు ఇవ్వటము వంటివి చేయకండి. ఈ నెల మీకు ఆర్థిక పరంగా ఎక్కువగా లాభాలు కలగవు. ఇలాంటి పరిస్థితుల్లో అప్పులు ఇస్తే చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఫైనాన్షియల్గా మీరు చేసే ఆలోచనలకు వ్యతిరేక ఫలితాలను పొందుతారు. ఎందులో అయితే ఎక్కువ లాభాలు వస్తాయని ఆశిస్తారో అందులోనే నష్టాలను చూస్తారు. అలాగే ఇతరులకు డబ్బులను ఇచ్చి కూడా మోసపోతారు. 2-3 రోజుల్లో డబ్బులు ఇచ్చేస్తారని మీరు చేయబదులుగా వారికి డబ్బులు ఇస్తే వారు మీకు ఎగ్గొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డబ్బులను ఎగ్గొడతారు. ఇలా రకరకాలుగా డబ్బు నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఈ నెలలో వృశ్చిక రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. బెట్టింగ్, కార్డ్స్ గేమ్స్ ఆడేవారు ఈ నెల ఖచ్చితంగా డబ్బులను పోగొట్టుకుంటారు. వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే ఎక్కువ జనాలు తిరిగే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు బంగారం వంటివి వేసుకుని వెళ్ళకండి. దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు లేదా చేసేటప్పుడు డబ్బును లేదా బంగారాన్ని పోగొట్టుకుంటారు. ఈ నెలలో వస్తు ఆభరణాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అలాగే సెకండ్ హ్యాండ్ బైక్స్ లేదా కారు వంటివి తీసుకోవాలని అనుకునేవారు ఈ నెల వాయిదా వేయటం మంచిది. ఈ నెలలో మీరు ఏదైనా వస్తువు కొన్నా అది మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుంది. తరచుగా రిపేర్ రావటం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇంటికి సంబంధించిన ఎలక్ట్రిక్ వస్తువులు కానీ, బైక్, కార్, సైకిల్ వంటివి ఈ నెలలో కొనటం అంత మంచిది కాదు. వృశ్చిక రాశికి చెందిన వ్యాపారస్తులకు ఈ నెల మితమైన ఫలితాలు కలుగుతాయి. మీరు ఆశించినంత లాభాలను పొందలేరు, కానీ మీరు పెట్టిన పెట్టుబడులకు 20 లేదా 30% లాభాలు కలుగుతాయి. ఈ నెలలో ఎందులో కూడా ఎక్కువ లాభాలను ఆశించి పెట్టుబడులను పెట్టకండి.
ఎందుకంటే ఈ నెల మీరు ఊహించి పెట్టుబడులు పెట్టి నష్టాలను పొందుతారు. ఈ నెలలో మీరు ఇతరుల మాటలను వినడానికి సిద్ధంగా ఉండరు. ఇతరులు మీ మంచి కోరి మీకు సహాయం చేద్దాం అని వచ్చిన మీ మొండి ప్రవర్తనతో అందరినీ బాధపెడతారు. పెద్దవారు ఇచ్చే సూచనలను సలహాలను వింటే ఈ నెల ఎంతో కొంత మీకు లాభం కలుగుతుంది. అలా కాకుండా నా దారి నాదే అన్నట్లుగా వ్యవహరిస్తే భారీ నష్టాలను ఎదుర్కొంటారు. విద్యార్థులకు కూడా ఈ నెలలో చదువుపై ఆసక్తి తగ్గటము, మీపై మీకు నమ్మకం కలక్కపోవటం వంటివి జరుగుతాయి. కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు కష్టపడితే తప్ప ఫలితాలను పొందలేరు. విద్యార్థులు అనే కాదు, స్పోర్ట్స్ మరియు ఇతర రంగాలలో ఉన్నవారు ఈ నెల బాగా కృషి చేయవలసి ఉంటుంది. ఎక్కువ సమయం వాటిపై కేటాయించవలసి ఉంటుంది. అంటే స్పోర్ట్స్ రంగంలో ఉన్నవారు ఇంకా ఎక్కువ సమయం స్పోర్ట్స్ పైనే దృష్టి పెట్టాలి. డ్యాన్స్, సింగింగ్, యాక్టింగ్ రంగాలలో ఉన్నవారు కూడా ఈ నెలలో వాటి కోసం ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఈ నెల సవాళ్లను ఎదిరించడానికి బాగా కృషి చేస్తారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈ నెల మితమైన ఫలితాలే కలుగుతాయి. ప్రమోషన్స్ను పొందుకోలేరు, కానీ పనిభారం తగ్గుతుంది. తోటి ఉద్యోగుల సహాయ సహకారాల వల్ల పనిభారం తగ్గుతుంది. ఇచ్చిన వర్కును టైంకి కంప్లీట్ చేయడానికి బాగా కష్టపడతారు. అయితే ఈ నెల వృశ్చిక రాశి వారికి ఆరోగ్యపరంగా చాలా సమస్యలు ఎదురవుతాయని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. దీనివల్ల చదువుపై, చేసే పనిపై, వ్యాపారంపై ఎక్కువ దృష్టిని పెట్టలేరు. వృశ్చిక రాశి వారు ఈ నెలలో నిద్ర లేమి సమస్యలతో బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సూచిస్తూ ఉన్నారు జ్యోతిష్య పండితులు. కెరియర్ గురించి అతి ఆలోచనలు చేయటం వల్ల నిద్ర లేమి సమస్యలు ఎదురవుతాయి. కళ్ళు మరియు ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యంపై ఎంత శ్రద్ధ పెడితే అంత మంచిది. ఈ నెల వృశ్చిక రాశికి చెందిన వారు ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే అవి దీర్ఘకాలిక రోగాలుగా మారి ఇబ్బంది పెడతాయి. ఈ నెల మత్తు పదార్థాలకు, అలాగే బయట తినే ఫుడ్కు చాలా దూరంగా ఉండండి. ఈ నెల ఆరోగ్యపరంగా డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు కాబట్టి డబ్బును చూసి ఖర్చు చేయండి. వృశ్చిక రాశికి చెందిన అవివాహితులకు వివాహ ప్రయత్నాలు చేయడానికి ఇది అనుకూలమైన సమయం కాదు. వివాహానికి సంబంధించి ఎలాంటి విషయాలను ఈ నెల చర్చించకండి. ఇక ఇంటి వాతావరణం ఎలా ఉంటుందో చూద్దాము. ఈ నెల వృశ్చిక రాశికి చెందిన వారికి ఇంటి వాతావరణం అస్సలు అనుకూలంగా లేదు. జీవిత భాగస్వామితో, తల్లిదండ్రులతో గొడవలు జరుగుతాయి. కుటుంబంలో చెలరేగిన గొడవలను నియంత్రించడానికి మీరు చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. బయట వాతావరణం అనుకూలంగా ఉన్న ఇంటి వాతావరణం అనుకూలంగా ఉండదు. ఈ నెల కుటుంబంలో తలెత్తే సమస్యలలో జోక్యం చేసుకోకపోవటమే మంచిది. కుటుంబంలో చెలరేగిన గొడవలు వాటంతటా అవే తగ్గిపోతాయి. ఇక వ్యాపారాలు చేసేవారికి విదేశాలు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉద్యోగాలు చేసేవారు ఇతర ప్రయాణాలకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రయాణాలు వాయిదా వేయండి. ఇంకా ఈ నెల వృశ్చిక రాశికి చెందిన స్థాన మార్పులు, గృహ మార్పులు చేయాల్సి వస్తుంది. ఉన్న ఇంటి నుండి వేరొక ఇంటికి మారాల్సి వస్తుంది. ఇంటి చుట్టూ పక్కవారితో గొడవలు పెరుగుతాయి. కొన్నిటిని కోల్పోతారు. అశుభవార్తలు వింటారు. పెట్టుబడుల వల్ల నష్టాలు తప్పవు. ఈ నెల ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కెరియర్ పరంగా ఎదగడానికి అవకాశాలు వస్తాయి, కానీ పోటీతత్వం వలన వెనుకడుగు వేస్తారు. మనోధైర్యంతో ముందడుగు వేస్తే శుభ ఫలితాలు పొందుతారు. ఈ నెల మీ రాశిలో సూర్యుడు, గురువు, బుధుడు మరియు శుక్రుడితో కలిసి 7వ ఇంటిలో ఉంటారు. దీని కారణంగా వృత్తి జీవితంలో పురోగతిని ఆశించవచ్చు. కుజుడు 6వ ఇంటిలో, శని 3వ ఇంటిలో ఉన్నారు. రాహువు 5వ ఇంటిలో ఉండగా గురు, సూర్య, శుక్రుడు, బుధుడు 7వ ఇంటిలో ఉన్నారు. ఈ గ్రహాల స్థానాల వల్ల మీకు ఈ నెల ఆరోగ్యపరంగా కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. నేత్ర, శిరోబాధలు పెరుగుతాయి. జాగ్రత్తగా ఉండండి. ఈ నెల మీకు చాలా వరకు సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ నెల మీరు మంగళవార నియమాలను పాటించాలి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించాలి. ఈ నెల కుటుంబంలో ఎక్కువ సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి మీకు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి పాలతో అభిషేకం చేయించుకోండి. కుటుంబం అంతా కూడా కలిసి సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేయిస్తే మంచిది. సుబ్రహ్మణ్య స్వామికి పాలతో అభిషేకం చేయటం వల్ల మంచి ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా లభిస్తుంది. మరి వృశ్చిక రాశికి చెందిన వారందరూ కూడా ఈ జూన్ నెలలో ఈ పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి.
ఇక ఈ నెలలో ఆరోగ్య చికిత్స కోసం దూర ప్రయాణాలు చేయటం కోసం అనుకూలంగా ఉన్న తేదీలు 3, 5, 12, 15, 20, 24. ప్రతికూలంగా ఉన్న తేదీలు 8, 10, 17, 22, 26, 29. ఇవి వృశ్చిక రాశి వారి జూన్ నెల రాశి ఫలితాలు. Thank you for watching our video. Please do subscribe and like the video.